గుడ్ వర్క్ దాన్ని బట్టి. అండి నేను మీ తిరుమల వుడ్ సర్వీసెస్ నుంచి ఈరోజు మనం ఒక హౌస్ లో సార్ వాళ్ళది ఇంటీరియర్ వర్క్ చేసాము. ఆ ఇంటీరియర్ వర్క్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఏం మెటీరియల్ వాడాము, ప్రీమియం క్వాలిటీ ఏంటి, ఓవరాల్ గా మీకు ప్రతిదీ కూడా A to Z మీకు వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. కస్టమర్ రివ్యూ కూడా తీసుకుంటాను. ఒకసారి ఇక్కడ చూడండి, మనం మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇది డోర్ అనమాట, మొత్తం మెయిన్ డోరు చూడండి, ఇది ఓపెన్. ఇది మస్కిటో స్క్రీన్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ లో మెష్ డోర్, మస్కిటో స్క్రీన్స్ చూడండి. ఇది మెయిన్ డోర్ అనమాట, టేక్ ఇది చూపించు కింద నుంచి బాగా. ఓకే, హౌస్ లోకి అయితే మనం ఎంటర్ అయిపోయామండి. ఇది వచ్చి టీవీ యూనిట్. ఇక్కడ వచ్చేసి మనం పాలీగ్రానైట్ యూజ్ చేసాము. మిడిల్ లో ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. పవర్ పాయింట్ కూడా ఇక్కడ వచ్చింది. సైడ్స్ అంతా చూడండి, మనకి లోవర్స్ యూజ్ చేసాము. లోవర్స్ అనేది మనం తీసుకునే బడ్జెట్ ని బట్టి ఉంటుంది. చుట్టూ కూడా లోవర్స్ తో కనెక్ట్ ఫ్రేమింగ్ చేసుకొని, అండ్ మిడిల్ లో వచ్చేసి మనము పాలీగ్రానైట్ షీట్ అయితే ఇచ్చాము. కింద అయితే చూడండి, కింద ఒక బాక్స్ లాగే ఇచ్చాము. మనకి లుక్ వైజ్ బాగుంటుంది. మిడిల్ లో చూసేస్తే మనము ప్రొఫైల్ డోర్ ఒకటి ఇచ్చాము. ప్రొఫైల్ డోరు అంటే మనకి లోపల సిస్టమ్ ఏదన్నా సెటప్ బాక్స్ కానీ అలాంటివి పెట్టుకున్నప్పుడు విజిబిలిటీ కోసం మిడిల్ లో వచ్చి గ్లాస్ ఇచ్చాము అనమాట. అండ్ స్టోరేజ్ పర్పస్ లో సైజ్ డ్రాస్ ఇచ్చాము ఇక్కడ స్టోరేజ్ కోసం. చూడండి, సాఫ్ట్ క్లోజర్స్ అనమాట మొత్తం ప్రతిదీ కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆర్చ్ అండి, ఇక్కడ మనకి నార్మల్ గా చిన్న పిల్లర్ లాగా ఉండింది పైన, దాన్ని వేసి సార్ మనకి అది కవర్ చేయమన్నారు. మిడిల్ లో ఒకటే కవర్ చేస్తే బాగోదు కాబట్టి మనం దాన్ని ఇంటీరియర్ లో ఆ సైడ్ ఈ సైడ్ పిల్లర్స్ లాగా యూజ్ చేసుకున్నాము. చూడండి, లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చామంటే మనము డైనింగ్ ఏరియా అనమాట. ఇది డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్, ఇది టేబుల్ ట్యాప్ వాష్ బేసిన్ అనమాట. టేబుల్ ట్యాప్ మనం డైనింగ్ ఏరియాలో ఈ పైప్స్ అవన్నీ కనపడకుండా కన్సీల్ చేసుకొని అలా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మిర్రర్ కూడా వచ్చింది. అంటే కస్టమర్ విష్, అది వాళ్ళు నచ్చింది పెట్టుకుంటా ఉంటారు. ఇందులో చూడండి, మనకి లైటింగ్ కూడా ఎఫెక్ట్స్ చేంజ్ అవుతా ఉంటాయి. సెన్సార్స్ అనమాట మిర్రర్. 3 వేరియేషన్స్ వస్తాయి అందులో. అండ్ ఇది కిచెన్ ఎంట్రన్స్. ఇక్కడ ఏసీ కట్ ఆఫ్ మెష్ కూడా వచ్చింది. అంటే మనం హాల్లో ఏసీ యూజ్ చేసేటప్పుడు మనకి కిచెన్ లో అక్కడంతా ఎలాబరేట్ కాకుండా మనం ఏసీ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ హాల్ వరకే ప్రైవసీ, అండ్ ప్రైవసీ కోసం కూడా, కస్టమర్ ప్రైవసీ కోసం కూడా, అంటే కిచెన్ లో నుంచి డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా నీట్ గా ఉంటుంది. చూడండి, దీనికి ఇలా వచ్చింది అనమాట. చుట్టూ కూడా ఫ్రేమింగ్ చేసాం, అకర్లిక్ యూజ్ చేసాము. సైడ్ ఫ్రేమ్ చుట్టూ ఫ్రేమ్ వేసేసి అకర్లిక్ ఫినిషింగ్ అనమాట. ఈ వర్క్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు మొత్తం టోటల్గా కూడా మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా వచ్చింది. మొత్తం కాస్ట్లీగా, అంటే మొత్తం ప్రీమియంగా మెటీరియల్ మొత్తం అంటే నీట్గా మొత్తం వాడాము. కస్టమర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. చూశారు కదా మీరు ఎలా ఉందో అవుట్లుక్. 2 బెడ్రూమ్స్, ఒక కిచెను, ఒక హాలు, ప్రీమియం మొత్తం ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్తో పాటు మొత్తం 7 lakhs వరకు అయింది సార్కి. మీకు నచ్చితే లైక్ చేయండి. అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, కిచెన్ కింద వచ్చి బ్లూ ఫినిష్, అండ్ మిడిల్ లో లైట్ కలర్, మిడిల్ టాప్ వచ్చేసరికి డార్క్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి డోర్స్ పుష్ బటన్ అనమాట. ఇట్లా పుష్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇట్లాగా స్టోరేజ్ ఉంటుంది అనమాట. లోపలంతా మనకి స్టోరేజ్ వస్తుంది. అది దానికి మించేది. ఇక్కడికి రా, సైడ్. ఇది వచ్చేసి మనకి హైడ్రాలిక్ డోర్ పెట్టేసాం. ఇక్కడ ఏదన్నా మనకి విజిబిలిటీ కోసం పోపుల డబ్బాలు అట్లాంటివి కానీ ఏదైనా కస్టమర్కి ఇష్టం అనమాట, అతను వాళ్ళు ఏం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మిడిల్ లో గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చాము. ఇదంతా అకర్లిక్ అండి. అకర్లిక్ ఇన్సైడ్ వాడిన మెటీరియల్ కూడా పూర్తిగా
ఫుల్ క్వాలిటీ 100% వాటర్ ప్రూఫ్ అండ్ గర్జన్ 701 అనమాట. 701 యూజ్ చేసాము. అండ్ పైన మొత్తం కూడా టాప్ లో మనం అకర్లిక్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి టాండమ్ బాక్సులు, ఇవి టాండమ్స్ అనమాట. ఇంతకు ముందు మనం స్టీల్ బాక్సెస్ వాడేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి టాండమ్ అనమాట. లేటెస్ట్ హిటాచి కంపెనీ వాళ్ళది టాండమ్ బాక్సెస్ అనేది యూజ్. స్లో మూవింగ్ అనమాట. మీకు ఇలా ఫాస్ట్ గా క్లోజ్ చేసినా కూడా అలా క్లోజ్ అవ్వదు, స్లోగా సాఫ్ట్ గా క్లోజ్ అవుతుంది. సాఫ్ట్ క్లోజెస్ యూజ్ చేసాము. ఇక్కడ కూడా చూడండి, గరిటెలు, స్పూన్స్, కట్లరీ యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఇది వాష్ బేసిన్ ఏరియా కిచెన్ లో. ఇక్కడ డస్ట్బిన్ కూడా రావడం జరిగింది. చూడండి, ఇలా కస్టమర్ ఏదైనా హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడ నుంచి డస్ట్ కూడా ఇందులో వేసుకోవాలంటే చెత్తబుట్ట దగ్గరికి వెళ్లకుండా ఇక్కడ డస్ట్బిన్ దగ్గరలో ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యాండిల్స్ కూడా చూడండి, ప్రొఫైల్ హ్యాండిల్స్, చాలా ప్రీమియం క్వాలిటీ. ఇక్కడ వచ్చేసి రైస్ బాక్స్ అండి. రైస్ బాక్స్ ఇచ్చాము. ఇక్కడ ఇందులో రైస్ పెట్టేసుకొని మనం కన్వీనియంట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీకు తెలిసినవే. ఇంకా నార్మల్ గా స్టోరేజ్. ఇక్కడ వచ్చేసి ఎల్డోరు. ఈ హ్యాండిల్ గురించి కూడా మీకు ఒకసారి చెప్పాలి. ఈ హింజెస్, దీనికి యూజ్ చేసినటువంటి హింజెస్ 360 degrees మీకు ఫోల్డ్ అవుతుంది. మా నార్మల్ హింజెస్ అయితే మీకు ఇక్కడ దాకా వచ్చి స్టాప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం 360 degrees డైమెన్షన్ లో ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా స్టోరేజ్ కూడా మీకు కన్వీనియంట్ గా మొత్తం టోటల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ మనం ఇది కదమ్మా మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది బెడ్రూమ్ డోర్ అనమాట. అండ్ ఇక్కడ స్లైడర్స్ ఇచ్చాము. డోర్స్ పైన లుక్ కోసం మనం టీ బీడింగ్ యూజ్ చేసామన్నమాట. అది బ్రాస్, కంప్లీట్గా బ్రాస్, ఓన్ డిజైను. చూడడానికి లుక్ బాగుంటుందని చెప్పేసి సార్ని అడిగితే సార్ మీ ఇష్టం అని చెప్పారు. పూర్తిగా డిజైనింగ్ అంతా మాకే కంప్లీట్గా సార్ చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. సారు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మేమైతే నిలబెట్టుకోవడానికి 100కి 200% ప్రయత్నం అయితే చేశాము. ఎలా ఉందో చూడండి, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మనకి బెడ్రూమ్లో కూడా కాట్ వేసుకున్నా కూడా ఇబ్బంది లేకోకుండా స్లైడింగ్ అనేది నీట్గా చేసుకొని మన వర్క్ అయితే మనం చేసుకోవచ్చు. అక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఇక్కడ డ్రావర్స్ కూడా ఇచ్చాం. మనం సీక్రెట్గా ఏదన్నా డ్రావర్స్ ఏదైనా పెట్టుకోవాలన్నా డోరు సైడ్కి జరిపేసి మనం అయితే డ్రాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా ఉంటుంది. బ్లాక్ కలర్ డోరు మిడిల్లో వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ వైట్ కలరు ఇచ్చాము. చూడడానికి మీరు అవుట్లుక్ చూస్తున్నారు కదండి. ఎవరైనా మన వర్క్ నచ్చి చేయించుకోవాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు సలహాలు సూచనలతో పాటు వర్క్ కూడా చేసి పెట్టడం జరుగుతుంది. పైన వచ్చేసి స్టోరేజ్ పర్పస్లో హైడ్రాలిక్ ఇచ్చాము. ఇట్లాగా పుష్ చేయగానే పైకి వెళ్ళిపోతుంది. మనం తర్వాత ల్యాడర్ యూస్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. వర్క్ అయితే ఇలా ఉందన్నమాట. చూసి ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఈ బెడ్రూమ్ లోకి మనం డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్ చేయడం జరిగింది. మనకి కస్టమర్ కి నచ్చినట్టుగా మనం మాడిఫై చేసుకొని. అండ్ ఇక్కడ చూడండి, మిడిల్ లో మిర్రర్ ఇచ్చాము. సైడ్ కూడా లోవర్స్ అనమాట. చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ లోవర్స్ అనేది చాలా కాస్ట్ అవుతుంది. అయినా కూడా మనకి ఓవరాల్ గా ఫిట్టింగ్ చేసుకుంటే లుక్ అనేది ప్రీమియం గా ఉంటుంది. చాలా ప్రీమియం, చూడడానికి కూడా ఫస్ట్ లుక్ చాలా నీట్ గా ఉంటుంది. అండ్ మనకి తర్వాత వాడుకోగా కూడా మన యూసేజ్ లో కూడా ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా ఉండదు. వన్స్ మీరు చేయించుకుంటే మీకు లాంగ్ రన్ వస్తుంది అనమాట. దీనికి చూడండి, క్వశ్చన్ టైప్ కింద మనం స్టూల్ లాగా ఇచ్చాము. డ్రెస్అప్ అవ్వాలనుకున్నప్పుడు లేడీస్ కి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ మనకి అడ్డం కూడా ఉండదు అనమాట. ఇలా తోసేసుకోవచ్చు వద్దనుకున్నప్పుడు. ఇలా తీసుకొని అలా డ్రెస్అప్ అవ్వడానికి ఈజీగా కూర్చొని అట్లా నీట్ గా ఉంటుంది అనమాట. అదండి, ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చాము ఇట్లాగా స్టోరేజ్ కోసం. ఓకే, అవి కూడా సాఫ్ట్ క్లోజర్సే. అదనమాట ఓవరాల్ వ్యూ మీరు చూశారు. నెక్స్ట్ బెడ్రూమ్ 2లోకి వెళ్దాం మనం. ఇది వచ్చేసి పక్కనే ఇది మామూలుగా బెడ్రూమ్ లోకి బాత్రూమ్ అనమాట.
ఇది సెకండ్ బెడ్రూమ్. చూడండి ఓవరాల్ గా ఎలా ఉందో లుక్. ఇక్కడంతా మనం పీవీసీ యూజ్ చేసాము. పీవీసీ సన్మైకు డబుల్ కలర్ ఇచ్చామన్నమాట. చూడండి ప్లైవుడ్. మీకు చాలా మంది యూపీవీ డబ్ల్యూపీసీలో కూడా కబోర్డ్స్ చేయించుకుంటారు. డబ్ల్యూపీసీలో కబోర్డ్స్ చేయించుకోవాలంటే డెన్సిటీ అనేది మీరు హైగా ఉండేలా చూసుకోవాలి. డెన్సిటీ చెక్ చేసుకోకుండా మీరు డబ్ల్యూపీసీలో చేయించుకుంటే ఆ స్క్రూస్ అనేది పట్టుకోదు, ప్రెసెంట్ నిలబడుతుంది, కానీ వాడంగా మీకు ఓపెన్ అప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం మాక్సిమం డబ్ల్యూపీసీ యూజ్ చేయాలనుకుంటే డెన్సిటీ ఎక్కువగా ఉండి చూసుకోవాలి. ఆ డెన్సిటీ చెక్ ఎలా చేసుకోవాలంటే కార్పెంటర్ కానీ ఇంటీరియర్ కానీ కన్సల్ట్ అయితేనే మీకు ఆ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇక్కడైతే మనము ఎక్కడ డబ్ల్యూపీసీ అయితే యూజ్ చేయలేదు, అన్ని ప్లైవుడ్ నే యూజ్ చేయడం జరిగింది. 710 గర్జన్ 100% హార్డ్వుడ్ విత్ వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ తో కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఓవరాల్ వ్యూ ఎలా ఉందో ఒకసారి ఆపరేట్ చేసి చూస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ ఖాళీగా వదిలేసి ఒక బీరువా పెట్టేసుకుంటారు. అంటే సార్ వాళ్ళ ఇంట్లో బీరువా ఉందని చెప్పారు. ఆ బీరువా కోసం మనం ఇక్కడ స్పేస్ ఇలాగా వదిలేయడం జరిగింది. ఆ బీరువా తెచ్చి సార్ వాళ్ళు ఇందులో పెట్టేసుకుంటారు, ఇలా ఆపరేట్ చేసుకుంటారు అనమాట. ఇటు సైడ్ ర్యాక్స్ అయితే మనము ప్రొవైడ్ చేసాం సార్ వాళ్ళు. ఇలాగా బట్టలు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది ఏదైనా డంపింగ్, మనం ఏదైనా అన్నెసెసరీ వస్తువులు కానీ ఏదైనా ఉండాలంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ అనమాట, ఇట్లా కూర్చోడానికి ఇలా ఉంటుంది, బాగా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ బాల్కనీ, ఇది ఒకసారి చూడండి. ఇక్కడ కూడా మస్కిటో స్క్రీన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, దోమలు రాకుండా ఉంటుంది. మనకి గాలి వెలుతురు అనేది చాలా నీట్ గా వస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో బాల్కనీలో కూర్చోవాలనుకున్నప్పుడు మంచి ఎయిర్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ సేఫ్టీ గ్రిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఎంత నీట్ గా ఉందో. మనకి బాల్కనీ వస్తే నెల్లూరు వ్యూ ఇలా కనిపిస్తుంది ఇటు సైడ్ నుంచి. సరే చూపించు. వన్ లైఫ్ ఓకేనా. ఇది బాల్కనీ అనమాట. గ్రిల్స్ కూడా చూడండి ఎంత నీట్ గా, ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ ఎలా ఏర్పాటు చేయడం జరిగిందో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా చేయించుకోవాలి వర్క్ అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇస్తాను, అండ్ డిస్ప్లే మీద కూడా నా నంబర్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. వుడ్ వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళు నా నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ బెడ్రూమ్ 2 లో కూడా మనము డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఇక్కడ కూడా మనం కూర్చోడానికి కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక ఇలాంటి చైర్ ఒకటి ఇచ్చాము. ఇక్కడ కూడా చూడండి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇలా కూర్చొని మనం ఇక్కడ కావాల్సిన ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. మనకి అడ్డం లేకుండా ఇలా పంపించేయచ్చు అనమాట లోపలికి, అలా వెళ్ళిపోతుంది. 2 సైడ్లు ర్యాక్స్ ఇచ్చాము, 2 సైడ్లు ర్యాక్స్, మిడిల్లో డ్రావర్. ఓకే, ఇక్కడ మిర్రర్, సైడ్ కూడా స్టోరేజ్ ఏరియా. పైన కూడా స్టోరేజ్ ఏరియా. ఓకేనా సార్? నమస్తే సార్. నమస్తే సార్. మా కస్టమర్ అండి సారు, డాక్టర్ గారు. ఈ హౌస్ మొత్తం వర్క్ మాకే ఇచ్చి మా మీద నమ్మకంతో సారు ఇచ్చారు. అదే నమ్మకంతో మేము నీట్ గా చేయడం జరిగింది. సారు అభిప్రాయం కూడా ఒకసారి తెలుసుకుందాం. సార్ మీరు వర్క్ చూశారు కదా? వర్క్ చాలా బాగా 100% బాగా సఫిషియెంట్ గా బాగా చేశాడు. మాకు కావాల్సిన రీతిలో చేశాడు. బాగా గుడ్ వర్కర్. నాకు తెలిసి ఇబ్బంది లేదు. ఎవరైనా కాంట్రాక్ట్ ఉంటే ఇబ్బంది లేదు. నమ్మకంగా చేస్తారు పని. సరేనా సార్? మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? 100% సజెస్ట్ చేస్తా. ఇబ్బంది లేదు దాన్ని. ఆ విషయం ఆల్రెడీ చెప్పాను, 2-3 చెప్పున్నాను. వుడ్ వర్క్ కావాలమ్మా, నేను తిరుమల చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా కొరకు గుడ్ వర్క్ దాన్ని బట్టి చాలా కృతజ్ఞతలు సార్. మనం చెప్పి తిరిగినాడు, బాగా కరెక్ట్ చేశాడు. థ్యాంక్ యూ సార్. Yeah.